పొలిటికల్ యాంగిల్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో కానీ బీఆర్ఎస్ మనుగడ ఉనికి మీద మీకు ఏమైనా అంటే ఏమైనా కష్టసాధ్యమైన పని అనిపిస్తున్నదా? భవిష్యత్తు ఉన్నదా వాళ్ళకి? అయితే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. రేపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మార్చాలన్నది బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా వాళ్ళు ప్రాంతీయ పార్టీ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఆ పార్టీ పరిస్థితి ఏంది? అందులో కేసీఆర్కు ఉన్న ఏజు, అటువైపు ఫ్యామిలీ పాలిటిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇది ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక చాలామంది మిత్రులు, మా మిత్రుల మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ ఇదే. అయితే మన అనుభవంలో బలమైన జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలకి మనుగడ తగ్గిపోతూ ఉన్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో 1970-80ల వరకు ఒక తమిళనాడు మినహాయిస్తే, మెజార్టీగా తమిళనాడు మినహాయిస్తే ప్రాంతీయ పార్టీల ప్రస్తావన చాలా చోట్ల లేదు. 70ల తర్వాత కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీలు తమ సొంత అస్తిత్వం, అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉండే ఆయా నాయకులకు ఉండే ఇమేజ్ వలన సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్, అటుపోతే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, తర్వాత కేరళ, త్రిపుర, బెంగాల్ లాంటి చోట కమ్యూనిస్టు పార్టీలు, అవి జాతీయ పార్టీలు. కనుక ఇటు వస్తే తమిళనాడులో కరుణానిధి. వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ద్రవిడ ఉద్యమం నడపటం మూలంగా, పెరియారు ఉద్యమం నడపటం, పెరియారు వాళ్ళందరూ ఉద్యమం నడపటం మూలంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నది. అయితే ద్రవిడ ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి ఒక బలమైన బేస్ ఏమిటంటే ద్రవిడ ఐడియాలజీ ఉన్నది. ఓకే, దానికి దీర్ఘకాలికమైన ఐడియాలజీ, ఉత్తర భారతదేశానికి సమాంతరమైన ఐడియాలజీ. అందుకోసం దాని మనుగడ ఎప్పటికి ఉంటుంది, దాన్ని ఎవరేం చేయలేరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నుంచి విడిపోయిన పార్టీలు, ఒక మమతా బెనర్జీ కావచ్చు, ఒక ఒరిస్సాలో ఒక పార్టీ నవీన్ పట్నాయక్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో కొన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రాంతీయ ఉద్యమాల పేరు మీద వచ్చిన పార్టీలు ఏవైనా సరే, జార్ఖండ్లో ఒక పార్టీ వచ్చింది, అస్సాంలో ఒక పార్టీ వచ్చింది, ఛత్తీస్గఢ్లో ఒక పార్టీ అంత నిర్మాణం కాకపోయినా ఒక ప్రజా ఉద్యమంగా అక్కడ ఛత్తీస్గఢ్లో జరిగింది, ఉత్తరాంచల్లో ఒక ప్రజా ఉద్యమం నడిచింది. అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత, 10-15 సంవత్సరాల తర్వాత జార్ఖండ్లో కానీ అస్సాంలో కానీ ఆ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీలు తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చాయి. ఎప్పుడైనా సరే సెంటిమెంటు, ప్రాంతీయ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. ఆ సెంటిమెంటు ఎంతకాలం నడుస్తుంది? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు నడుస్తుంది. తర్వాత దాని ఒక అవకాశం ఉండదు. ఈ ఉదాహరణలన్నీ మనం చూసి తెలంగాణ సమాజానికి మనం అన్వయం చేసి చూస్తే, తెలంగాణ సమాజంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ లేదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ ఉద్యమ నేపథ్యంగా వచ్చింది. అయితే ఇది నిర్మాణాత్మకంగా పనిచేయలేదు. ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా ప్రజల భావోద్వేగాలను ఆధారం చేసుకొని ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అప్పుడు దానికి నాయకత్వం వహించి వాళ్ళు ముందుకెళ్ళింది. ఎప్పుడు కూడా ప్రజలకి ఒక అవసరాన్ని సృష్టించి ఆ అవసరం మేరకి ప్రజలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే దాన్ని క్యాష్ చేసుకున్నాడు కేసీఆర్. కనుక ఆయన నిర్మాణం మీద దృష్టి పెట్టలేనాడు. నిర్మాణం బాగైతే, బలంగా అయితే తిరుగుబాట్లు వస్తాయి, వాటిని కంట్రోల్ చేయడం కష్టమని ఒక భావన కలిగినటువంటి నాయకత్వాన్ని కూడా పెంపొందించలే, కుటుంబానికి పరిమితమైన భిన్నమైనటువంటి లీడర్షిప్ కూడా ఇక్కడ విస్తరించిన ఒక పరిస్థితి, ఒక పరిమితి కనిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏం చేశాడంటే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు, బీజేపీకి టీఆర్ఎస్కి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ కనుక దాన్ని దెబ్బతీయడం కోసం ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేశాడు, గెలవగానే ఆ ఎమ్మెల్యేలని కొనేయటం, ఆ పార్టీకి రకరకాల ఆర్థికపరమైనటువంటి సహాయం అందకుండా చేయటం, వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బ కొట్టడం, తర్వాత వాళ్ళ కాంట్రాక్టుల మీద దెబ్బ కొట్టడం, అనివార్యంగా కాంట్రాక్టులు పొందాలి కనుక, పని చేసుకోవాలి కనుక ఈయన దగ్గరికి ఈయనకు లాయల్గా ఉండటం, ఈ స్థితిని క్రియేట్ చేసేసరికి ఒక గ్యాప్ ఏర్పడింది. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి నుంచి కాంగ్రెస్ తప్పుకున్నది. కాంగ్రెస్ తప్పుకునేసరికి ఆ గ్యాప్లోకి బీజేపీ ప్రవేశించి విస్తరించింది. ఫలితం మనకి ఎక్కడ కనిపించిందంటే హైదరాబాద్లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ఫలితం, ఆ రిజల్ట్ కనిపించింది. దాని మూలంగా
టీఆర్ఎస్ పార్టీ ఏదో లొట్టబోయి కన్ను అట్లా గెలిచినట్లుగా కొద్ది స్థానాలు గెలిచి ఏదో మేయర్ పదవి తీసుకున్నది, కానీ అంత మెజార్టీ స్థానాలని బీజేపీ సాధించింది. వెంటనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి కొద్ది కాలంలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు 4 ఎంపీలను గెలిచే పరిస్థితిలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పాత్రని బీజేపీ పోషించింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తన ప్రభావాన్ని పుంజుకోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్కు ఇప్పటికీ గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంటుంది, నిర్మాణం ఉంటుంది. అదొక జాతీయ పార్టీ, ఖచ్చితంగా జాతీయ లెవెల్లో అది పనిచేయాలి కనుక ప్రతి రాష్ట్రంలో తన పార్టీ ఉనికి కోసం జాతీయ నాయకత్వం పనిచేస్తుంది. అందుకోసం పుంజుకున్న తర్వాత బీజేపీ పార్టీ ఎన్నడూ లేనట్లుగా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. మహారాష్ట్ర బార్డర్ ఏదైతే ఉన్నదో ఆ బార్డర్లో ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. 33 lakhs ఓట్లు పడ్డాయి వాళ్ళకి. 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నారు, 19 ఎమ్మెల్యే స్థానాలు. అంటే ఒక రకంగా ఆ 19 స్థానాలు కొద్ది అటు ఇటు అయితే 19 సీట్లు అంటే దాదాపు 30 సీట్లు గెలిచేదే కదా బీజేపీ. దీని అర్థం ఈ బీజేపీకి వచ్చిన ఓట్లు ఎవరివి? కాంగ్రెస్ ఓట్లు కాదు, ఈ బీజేపీకి వచ్చినవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వైపు వెళ్ళినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఏ ఎత్తుల్ని వేసిందో, ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం, కాంట్రాక్ట్లు ఇబ్బంది పెట్టడం, రకరకాలు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక ఆ కాస్త నిలదొక్కున్నది, ఆ ప్రయోగమే చేస్తే టీఆర్ఎస్ పార్టీ నిలదొక్కునేటటువంటి శక్తి దీనికి లేదు. ఎందుకు లేదంటున్నానంటే దీనికి గ్రామాల్లో పటిష్టమైన నిర్మాణం లేదు, ఒక ఐడియాలజీ లేదు. దాని మూలంగా వెంటనే కార్యకర్తలు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ షిఫ్ట్ కాగానే ఖాళీ ఏర్పడుతుంది, మళ్ళీ ప్రతిపక్ష ఖాళీ. ఆ ఖాళీ ఏర్పడినప్పుడు అందులోకి బీజేపీ ఎంటర్ కావడానికి చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంది. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చాలా సవాలు ఉన్నది. స్వయంగా కేసీఆర్ గారు రంగంలోకి దిగితే తప్ప మిగతా లీడర్లు ఆ పార్టీలో ఉండేటటువంటి ఘర్షణల మూలంగా హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళిద్దరు పనిచేయవలసింది తప్ప ఈ పార్టీ కోసం విద్యా సంస్థలను నడుపుకుంటున్న మల్లారెడ్డి గారు ఎందుకు చేస్తారండి? రాజేశ్వర రెడ్డి గారు ఎందుకు చేస్తారండి? వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ పనులు కావాలంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర వాళ్ళ పనులు చేయించుకుంటారు. వాళ్ళు ఎవరు పని చేయరు, తిరిగి ఎవరు పని చేయాలా? నీ అల్లుడు నీ కొడుకు పని చేయాలి. మరి వాళ్లకు తెలంగాణ సమాజంలో ఎంత శక్తి ఉంటుంది, వాళ్ళు ఎంత మేరకు పనిచేస్తారనేది మనం వేచి చూడాలి. కనుక సీరియస్గా వీళ్ళు ప్రజా సమస్యలే, ప్రతిపక్ష పాత్ర 39 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నది. మీరు ఇమీడియట్గా ఏం పోషించాలంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీరు పరిష్కరించిన సమస్యలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిష్కరించలేని సమస్యలు కావచ్చు, ఆ సమస్యలు టేకప్ చేసి మీరు ప్రజా పోరాటాల్లో ఉండాలి, ప్రజా శిబిరంలో ఉండాలి. ఉన్నప్పుడే ఈ పార్టీని కాపాడుకోగలరు. కానీ లేకపోతే అతి తొందరలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే ఒక ప్రమాదాన్ని మాత్రం మనం ఊహించవచ్చు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా సేపు అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయూ ప్రొఫెసర్ కాసిం గారు మీ ముందు పెడుతున్న అంశాలు ఇవి. సో దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, వరుస రివ్యూలు పెట్టండి. ఎడ్యుకేషన్కి మించిన డెవలప్మెంట్ ఇంకొకటి లేదు. ప్రజల అభివృద్ధి చెందడానికి ఒక ఇదిగా విద్య అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.